మా మండల నాయకులకు తెలుసు, బీఆర్ఎస్ టీఆర్ఎస్ నాయకులకు తెలుసు మా బాధలు ఏంది, మా ఇదేందని. అంజయ్య గారు కూడా ఇంత అన్యాయమా ఇంత అన్యాయం అన్నాడు, కానీ మరి ఇలా అన్యాయము దాని గురించి మాట్లాడుతుంటే ఎందుకు వాళ్ళు మౌనంగా ఉన్నారనేది మాకు అర్థం కావడం లేదు. నిజంగా వాళ్ళు బలమైన లీడర్లు అని ఎవరైతే, నేను రేవంత్ రెడ్డి సొంత జిల్లాలోనే గెలిచినని చెప్పుకునే ఒక ఎమ్మెల్సీ, నీకు నిజంగా నీకు అంత దమ్ము ఉంటే నువ్వు సొంత ఊర్లో బోగస్ ఓట్లు లేకుండా, మైనర్ ఓట్లు లేకుండా, నువ్వు ఇవి లేకుండా గెలిచి ఎన్నికలకు సిద్ధంగా, దానికి భయం ఎందుకు? నీ బినామీలను పెట్టి నువ్వు మళ్ళా కోర్టుకి ఎందుకు పోతున్నావు? స్టే కావాలంట అని చెప్పేసి నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నువ్వు అంత పెద్ద లీడరు కదా, నువ్వు అంత నిజాయితీ పరుడవు కదా. కూడా మాకు సహకరించి రండి, ఊర్లో కూర్చున్నామా లేదంటే మీడియా పక్షాన కూర్చున్నామా, ఓపెన్ డిబేట్ కూర్చొని కూడా మీరు చేసిన ఏమున్నాయో మా దగ్గర మొత్తం ఉన్నాయి. దీనికి మీరు ఏం సమాధానం చెప్తారో మా దగ్గర మీరు ఎప్పుడంటే అప్పుడు మేము రెడీ, అన్నీ తీసుకొని వస్తాం. ఒకరొకరు ఎక్కడెక్కడ ఏం చేసిర్రు ఏమున్నాయి అనేది. మేము ఇంత ఆలస్యం అయినా కూడా 24 నుంచి ఇప్పటి వరకు మేము 1 ఇయర్ కష్టపడకుండా మొత్తం డాటా సంపాదించడానికనే మాకు టైం పట్టింది. మేము అన్నిటికీ రెడీగా ఉన్నాం, మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే మీరు కూడా తీసుకొని రండి. మైనర్ ఓటు వేయొచ్చు అని చెప్పి మీ దగ్గర రాజ్యాంగం లెక్కన ఉంటే తీసుకొని రండి, దానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మరొకసారి మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం. నమస్తే.